అంటే కొంతమంది హెడ్ బ్యాంగింగ్ ఉంటుంది, గోడకు కానీ దేనికైనా గుద్దేస్తారు, వాళ్ళకి సెన్సరీ, ఆ సెన్సరీ స్టిమ్యులేషన్ కోసం ఆ పెయిన్ టింగ్లింగ్ బాగుంటుంది వాళ్ళకి. మై గాడ్. యా, కొంతమంది స్కిన్ పీకేసుకోవటము, కళ్ళల్లోకి పొడి చేసుకోవడం, కొంతమంది పిల్లలకి కళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఆ సెన్సరీ వాళ్ళకి తెలియదు, ఆ పెయిన్ బేర్ చేస్తారు. హైపో అంటాము, హైపో సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు జుట్టు పీకేసుకోవటము అలా అనమాట. సో ఫస్ట్ హార్మ్ఫుల్ బిహేవియర్స్ ఏమున్నాయో వాటిల్ని ఫస్ట్ మేము హ్యాండిల్ చేస్తాము. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క బిహేవియర్స్ ఏది ఇంపార్టెంట్, మెయిన్ చిన్న చిన్న బిహేవియర్స్ని సెకండరీగా పెడతాము, మెయిన్ బిహేవియర్స్ని పెట్టి పేరెంట్స్కి మేము చెప్తాం. వాడు జీవితంలో హామ్ లేకోకుండా వాడికంతటా వాడు బతికేటట్టే ఉంటాడు. కానీ మీరు స్కూల్స్లో అంటే వాడి లెవెల్ని బట్టి, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు మైనర్, ఇందుట్లో కూడా లెవెల్స్ ఉంటాయండి. మైల్డ్, మోడరేటు, సివియర్, ప్రొఫౌండ్ 4 స్టేజెస్ ఉంటాయి. సో మైల్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా బతికేయచ్చు, మనలాగానే ఉంటారు, కొంత అడ్జస్ట్మెంట్స్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. మోడరేట్ కూడా పర్లేదు కొంత సపోర్ట్ తోటి. కానీ ప్రొఫౌండ్ కానీ సివియర్ కానీ వాళ్ళకి సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అవేంటంటే జీవితాంతం ఎవరో ఒకళ్ళు ఉండాలి, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళకి చెప్పేస్తాను నేను ముందే. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, 100% అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి ఇంతవరకు చూద్దాం. అంటే ఒక్కొక్కళ్ళు తొందరగా ఆ ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేసి పిల్లలు తొందరగా రికవరీ అయ్యేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇట్ విల్ టేక్ టైం అనమాట, కొంత టైం పడుతుంది వాడు పేరింగ్ అయ్యి జెల్లప్ అయ్యేటానికి. సో అది మనకి ఫస్టే తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతారు, ముందే టైం మాకు చెప్పేయండి, 6 months సరిపోతుందా, 1 year సరిపోతుందా అని. అది నేను చెప్పలేనండి, అది పాసిబుల్ అవ్వదు. కానీ మినిమం 6 months అయితే కావాలి. మనం అసలు ఏంటి అనేది తెలుసుకొని దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అసలు వాడు ఏ లెవెల్లో ఉన్నాడో తెలియడానికి 6 months అయితే కావాలి. ట్రీట్మెంట్ కంపల్సరీ 6 months అనేది ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఆన్లైన్ కూడా నేను చెప్తున్నానండి. దుబాయ్లో అంటే నాకు ప్రీవియస్గా ఉన్న క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళు, మేడం మీరే కావాలి అంటే, ఆ పిల్లలు నాతో పేరప్ అయిపోయారు, వేరే వాళ్ళకి పేరు అవ్వరు. అంటే సివియర్ వాళ్ళు అనమాట వాళ్ళు. అంటే 80 to 90% ఆటిజం పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు నా దగ్గర ఆన్లైన్ సెషన్స్ తీసుకుంటారు. సో ఇప్పటికి 6, 7, 8 years ఉన్న వాళ్ళు కూడా నాతో పేరప్ అయ్యి, వాళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ థెరపీ కావాల్సిందే. సో పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఏంటంటే చూస్తున్నారు కదా పిల్లల్ని, సో యాక్సెప్ట్ చేస్తున్నారు. అది థెరపీ ఇస్తూ ఉండాలి. అండ్ మేము పేరెంట్స్కి కూడా గైడ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు కూడా ఇంట్లో మేము ఎలా చెప్తున్నామో అలాగే ఫాలో అవుతారు. సో కొంతమంది 2 years తోటి అయిపోతుంది, వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు పేరెంట్స్ అంటే నేనే చెప్తాను, చాలండి మీ బాబుని తీసుకెళ్ళిపోవచ్చు, మీ పాపని తీసుకెళ్ళిపోవచ్చు, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ వెనక్కి రండి. ఏదైనా వీళ్ళకి ఏంటంటేనండి ఒక బిహేవియరు వస్తుంది, అది సర్టెన్ టైంలో అది కామ్ డౌన్ అయిపోతుంది మనం ట్రీట్మెంట్ ఇస్తే, దాని నుంచి ఇంకొక వేరు పుట్టుకొస్తుంది, ఇంకొక బిహేవియర్. అంటే ఒక బిహేవియర్ని తగ్గిస్తూ ఉంటే వేరే ఇంకోటి. సో ఇవన్నీ మనం ఆ ఏజ్ని బట్టి, ఇప్పుడు టీనేజర్స్కి వచ్చారు, వాళ్ళ బిహేవియర్స్ వేరు ఉంటాయి. 8 to 10 years పిల్లల బిహేవియర్ ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాకు అర్థమవుతాయి కాబట్టి నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందే మేము దాన్ని కామ్ డౌన్ చేసుకుంటూ వస్తాం అనమాట ఆ బిహేవియర్స్ని. కానీ నేను లాస్ట్ టైం 1-2 ఇంటర్వ్యూస్ నేను డాక్టర్స్ తోటి, పేరెంట్స్ తోటి, వీటికి సంబంధించిన సపరేట్ క్లినిక్స్ ఉన్నాయి, వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వీళ్ళకి స్కూల్స్ లేవండి, మంచి స్కూల్స్ లేవు ఇక్కడ మన ఇండియాలో అనేది, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో లేవు అనేది. అవునండి, ఎవరైనా పోనుకుంటే బాగుంటుందండి. అవునండి, నన్ను కూడా చాలా మంది పేరెంట్స్ అడిగారండి, మేడం వై డోంట్ యూ స్టార్ట్ ఏ స్కూల్ అంటే 14 years 18 years పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఇంట్లో మేమేమో వర్కింగ్ పేరెంట్స్, ఇంట్లో వాళ్ళని వదిలేయలేము, వేరే స్కూల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సో మీరేమన్నా స్కూల్ ఓపెన్ చేయండి అన్నారు. అది కూడా ఒక ఉంది నా దాంట్లో లిస్ట్లో ఉంది, స్లోగా నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ చాలా పెద్ద ప్లాన్ కావాలి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆయా ఉండాలి, టేక్ కేర్ చేసుకునేది విధానం. కానీ అంటే మేము దుబాయ్లో మేము స్కూల్ కూడా రన్ చేసేవాళ్ళం అండి, స్కూల్ కూడా రన్ చేసేవాళ్ళము చిన్నగా. అంటే పుల్ అవుట్ సెషన్స్ అని ఉంటాయి, ఇప్పుడు క్లాస్లో నార్మల్ క్లాస్ లాగానే ఉంటుంది, కాకపోతే ఎవడి వర్క్ షీటు ఎవడి వర్క్ వాళ్ళది, పిల్లలందరూ ఒకటే చోట కూర్చుంటారు, కానీ వాళ్ళ స్కిల్ లెవెల్ని బట్టి మేము ఇస్తాం.
వాడి ప్లాన్ వాడికి ఉంటుందన్నమాట. ఇండివిజువల్ ప్లాన్ తోటే మేము రన్ చేస్తాము. కాకపోతే అక్కడ మామూలుగా అయితే ఈ థెరపీకి 1:1, అక్కడ 2:1 కానీ 3:1 కానీ పెడతాము. రైట్. అది స్కూల్ ఎన్వైర్న్మెంట్లోకి. ఎందుకంటే వాళ్ళు కూడా అది ఎక్స్పోజర్ ఉండాలి, వాళ్ళకు కూడా స్కూల్ ఎన్వైర్న్మెంట్లో. Correct. వాళ్ళకి ఆ రైట్ ఉంది, చదువుకోవాల్సిన రైట్ ఉంది. అన్నీ నార్మల్ పిల్లలు ఎలా ఉంటున్నారో వాళ్ళు కూడా గేమ్స్ అని వాళ్ళతోటి ఆర్ట్ అన్నీ ఉండేవి. కరెక్ట్. నేను స్కూల్లో సూపర్విజన్ చేసేటప్పుడు సో అన్నిటిని మేము ప్రమోట్ చేసేవాళ్ళమండి. బట్ ఇండియాలో నాకు స్టార్ట్ చేయాలని ఉంది, బట్ అది స్మాల్ ప్రాజెక్ట్ అయితే కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. అదే ప్లాన్ చేయాలి అది కూడా. అండ్ మోరోవర్ నేను కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్తారు. కొంతమంది అసలు వాళ్ళని ఎక్కడికి బయటికి తీసుకెళ్లకుండా 4 గోడల మధ్య అవునండి ఉంచేస్తారు. అంటే వాళ్ళ మా పిల్లలు అని చూపించాలని కూడా చాలా మంది అనుకోని పేరెంట్స్ని నేను చూశాను. అవును, చాలా మంది సెలబ్రిటీస్లో పిల్లలు ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్. సో నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే తీసుకెళ్ళాలి కదా, వాళ్ళు కూడా 10 మందిలో వెళ్ళాలి కదా, వాళ్ళు ఏం షేర్ చేసుకోలేరు, వాళ్ళు ఏం చూడలేరు, చెప్పలేరు. ఫిర్బీ యా ఎగ్జాక్ట్లీ అండి. మంచి చెడు అందరిలోనూ అంటే ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్గా మనమే యాక్సెప్ట్ చేయలేకపోతే సొసైటీ ఏం యాక్సెప్ట్ చేస్తుందండి. మనకు ఆ ధైర్యం ఉండాలి. ఎస్, అది ఎవరైనా కానివ్వండి, నా ఇది మా పిల్లలు, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని మనం చెప్పాలి మన పిల్లల గురించి. మీరు యాక్సెప్ట్ చేయండి, నా పిల్లోడు ఇంతే, వీడు ఆటిస్టిక్ పిల్లోడు, ఇలా పుట్టాడు, అది దేవుడు ఇచ్చింది, మనం చేయలేము. సో యూ పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్ అని ఎప్పుడైతే తల్లి తండ్రి స్ట్రాంగ్గా ఉంటారో ఆ పిల్లోడికి ఆ వేవ్ లెన్స్ వెళ్తాయండి, ఆ పిల్లోడు స్ట్రాంగ్ అవుతాడు. అవును. ఎప్పుడైతే మనలోనే ఆ ఫియర్ ఉండి అమ్మో నా పిల్లోడిని ఎవరేమంటారో, నన్ను తక్కువగా చేసి మాట్లాడతారేమో, జాలి చూపిస్తారేమో అన్న పిల్లలు ఇంట్లో పెడితే పిల్లోడు అలాగే వీక్ అయిపోతారండి పిల్లలు. ఎందుకంటే నా దగ్గరికి పేరెంట్స్, రకరకాల పేరెంట్స్ వస్తారు కదా, అందులో ఒక్క పేరెంట్ మాత్రం ఉండేదండి. ఆవిడ అసలు వాడి ఇంట్లో పిచ్చ అల్లరి, అంటే వాడు ఒక చోట నుంచోడు, ఎక్కడెక్కడ పడేస్తాడనమాట. పెన్ ఓపెన్ చేసేసి ఇంకు ఉంటే ఇంకు పోసేయటం, ఇంట్లో వంటగదిలోకి వెళ్ళిపోయి డబ్బాలు ఓపెన్ చేసి పడేయటం. కానీ ఆ పేరెంట్ వచ్చి ఎంత స్మైలీ ఫేస్ తోటి, మేడం ఇవాళ మా అబ్బాయి ఏం చేశాడు, డూ యు నో మ్యామ్ వాట్ హీ డిడ్ అని ఇవన్నీ చెప్తూ, ఎంత అంటే దాన్ని కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసేసింది. ఎస్ మై సన్ ఈజ్ లైక్ దట్ అనేది. సో ఆ ఇది ఎప్పుడైతే మేము చూస్తామో ఎస్ మేము చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళం ఆవిడని. మిగతా పేరెంట్స్ చెప్పాము షీ ఈజ్ ద రైట్ పేరెంట్, తనలా ఉండండి, ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ తను యాక్సెప్ట్ చేసింది. సో తను హ్యాపీగా ఉంటుంది, తను డిప్రెషన్లోకి వెళ్ళదు. అండ్ పిల్లోడు దాన్ని చూసి వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు చాలా హ్యాపీగా ఉంటాడండి. ఇప్పటికీ నాకు ఆన్లైన్ సెషన్స్లో ఉంటాడు వాడు, ఆడు స్మైలీ ఫేస్ కానీ ఆడు పాటలు పాడతాడు. కర్ణాటిక్ అనమాట, వాళ్ళు కర్ణాటిక్ బ్రాహ్మిన్స్, వాడు పాటలు పాడుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. సో అలాంటి పేరెంట్స్ ఉంటారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్తాను, యాక్సెప్ట్ చేయండి. ముందు మీరు యాక్సెప్ట్ చేస్తే సొసైటీ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది, చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే మనం నలుగురము ఒకటిగా ఉంటేనే కదండి కమ్యూనిటీ అనేది.